ఈ 3వ శనివారం రోజున సాక్ష్యం చెప్పడానికి డైవిజన్లు బిషప్ జోసెఫ్ మూర్తి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు మరొకసారి తెలియజేస్తున్నా. నా పేరు కె సైమన్ పీటర్, కలిపిండి సైమన్ పీటరు. మొదటి పేరు కలిపిండి త్రినాథం. నేను పుట్టినది 28వ తారీఖు 2వ నెల 1965 సంవత్సరంలోనే పార్వతీపురం దగ్గర మార్కండుపుట్టి అనే గ్రామంలో నేను జన్మించున్నాను. నాకు 3 అక్కలు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. నా విద్యాభ్యాసం అంతా కూడా మార్కండుపుట్టి గ్రామంలో 7వ తరగతి వరకు చదువుకున్నాను. మరలా 8, 9, 10 తరగతులు తోటపల్లి జడ్పీఎస్సీ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పార్వతీపురంలో చదువుకున్నాను. నేను 85వ సంవత్సరంలో ఈ విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నంలోకి వచ్చి మా మాయ గారు అటువంటి సింహాచలం గారి దగ్గర మా కులవృత్తి అయినటువంటి బార్బర్ షాప్ లో పనిచేసేవాడిని. అక్కడి నుంచి ప్రైవేట్ కంపెనీలో పనిచేయడానికి 1994 సంవత్సరంలో ప్రైవేట్ ఆఫీసులో పనిచేయడానికి టీసా యునైటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఆఫీసర్గా జాయిన్ అయ్యి నెలకు 600 రూపాయల జీతంతో అప్పుడు మొదలెట్టాం ఆ ఆఫీస్ పనిలో. దినదినము అక్కడ వరదిల్లి దినదినము అలా చేస్తుండగా 2020 సంవత్సరంలోనే మా ఎండి గారు అయినటువంటి పృథ్వీరాజ్ గారు ఒక చేపల బోటుని తీసుకొని దాన్ని కొత్తగా తయారు చేసి చేపల వేటకు పంపించాలని అనుకున్నారు. దానిలో నేను బాగా శ్రమించడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. నమ్మకమైన వాడిగా ఉండేవాడిని. కొత్త బోటుగా మళ్ళీ తయారు చేసి చేపల వేట పంపించినప్పుడు అక్కడ సూపర్వైజర్ గాను, క్యాషియర్ గాను ఇన్ని పోస్టులు చేసి 2 మనుషులు సూపర్వైజర్లు చేయవలసిన పని ఒక్కడనే చేసి చాలా కష్టపడి రాత్రి పోలనుకుంటా కష్టపడి అక్కడ పనిచేసేవాడిని. అలా చేసిన క్రమంలో నా పరిస్థితి 2014 సంవత్సరంలోనే 12 నెల 24వ తారీఖున మనకి పెద్ద సునామీ వచ్చింది. ఆ సునామీలోనే అండమాన్ అంతా కూడా ముంచివేయబడింది. మన విశాఖపట్నంలోనే సముద్రం చాలా దూరం వెళ్ళిపోయింది. 1 కిలోమీటర్ దూరం ఎంతో వెళ్ళిపోయిందట. అప్పటికి మేము ఇక్కడ లేము, శ్రీలంక దగ్గర ఉన్నాం. మా కెప్టెన్ పెద్ద షిప్ లో వెళ్ళేటప్పుడు మా కెప్టెన్ చెప్పారు, మీరు ఎవరు బయటికి రావద్దు, బయటకు వస్తే మనకి ప్రమాదం ఉంది, కాకపోతే మనం అంతా దూరంగా వెళ్ళిపోతాం, మీరు ఎవరు బయట రావద్దు, అంతా లోపలే ఉండండి అని పెద్ద షిప్ లో బయలుదేరి వెళ్తున్నప్పుడు వారు చెప్పడం వలన మేము ఒక 10 రోజుల వరకు కూడా ఆ షిప్ లో ఉంటూ తింటూ కూర్చుంటూ ఉండడమే, ఇంకే పనేట్లేదు. అలా వెళ్ళిపోతుండగా పాకిస్తాన్ బోర్డర్ వరకు చేరిపోయిన పరిస్థితి వచ్చింది. 2 ఇంజిన్లు, డబుల్ ఇంజిన్ షిప్ అది. రాత్రి పగలనకుండా స్పీడ్ గా పనిచేయడం వలన వెళ్ళడం వల్ల పాకిస్తాన్ బోర్డర్ వరకు వెళ్ళిపోయాం. ఈలోగా మా యొక్క షిప్ ని ఎవరు నావీ వాళ్ళు చూసి ఈ షిప్ ఎవరిది ఏంటని చెప్పేసి పైనుండి నావీ వాళ్ళు వచ్చి కిందకు వచ్చేటప్పటికి నేను వాచ్ కీప్ గా ఉండేవాడిని. అంటే ఏ బోట్లు వస్తుందో ఎవరు వస్తున్నారని చూసి కెప్టెన్ కి చెప్పాలి నేను. ఆ విధంగా నేను చెప్పేవాడిని. చెప్పేటప్పుడు ఇలాగా నావీ వాళ్ళు వచ్చారు, సార్ మనం ఇలా ఇచ్చేస్తానని చెప్పేసి కొద్దిగా ఇంగ్లీష్ లో చెప్పడం వలన వారు వచ్చి ఇది ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి వచ్చిందని అంటే అప్పుడు ఇండియా ఫ్లాగ్ వేసి ఎమ్మడే ఇండియా గో బ్యాక్ అని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది. లేకపోతే 2014లో మేము పాకిస్తాన్ లోనే ఈడిపోయి ఉండేవాళ్ళం. ఈలోగా ఇక్కడ పనిచేస్తున్న సందర్భంలోనే మా పరిస్థితి అంతా కూడా ఎలాగైపోయిందంటే ఇంకా సునామీలోనే వీళ్ళు కొట్టుకుపోండ్రు, మరి ఇంకేం లేదు, దీనికి అంతా అయిపోయింది, ఎక్కడ ఏ కనెక్షన్ లేదు, ఏమీ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుని మహాకృప ఏంటంటే 3 నెలల వరకు మాకు చేపల వేట లేదు. చేపల వేటకి వెళ్ళాం. తోనా ఫిషింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ 200-150 రూపాయలు ఉన్న చేప కేజీ, అక్కడ 2500-3000 రూపాయలు ఉంటుంది తైవాన్, సింగపూర్, మలేషియా దేశాల్లో. అటువంటి చేపను తయారు చేయడానికి బోట్ తయారు చేసి ఆ బోట్ ని ఎలా చేస్తారో ఏం చేస్తారని తెలియజేయడానికి నాకు ట్రైనింగ్ అని పంపించారు. దాంట్లో
ఆ ట్రైనింగ్ 3 సంవత్సరాలు 3 నెలలు చేసిన తర్వాత చేపల వేటకి లేదు, మనకి అది అనుకూలంగా లేదు కనుక మిమ్మల్ని గోవాలో దింపేస్తాం, గోవా నుండి మీరు మీ విశాఖపట్నం వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అదే సందర్భంగా గోవాలో 3 రోజులు ఉండి మరలా విశాఖపట్నం వచ్చి ఆఫీస్ పని మీద ఆఫీసులో వచ్చి ఉన్నాం. అలాగే 2006 సంవత్సరంలోనే మా మార్కొండపుట్టు అనే గ్రామంలోనే మా సొంత ఊరు అక్కడ తోటపల్లి బ్యారేజ్ అని కట్టడం జరుగుతుంది. ఆ తోటపల్లి బ్యారేజ్ దగ్గర మా గ్రామం ముంపుడు అవుతున్న సందర్భంలో మాకు ఇల్లు అన్ని కోల్పోతున్నాం. ఇల్లు కోల్పోయినవన్నీ కూడా ఇంకా పక్కనే ఇంకో ప్లేస్ ఇస్తారు, అక్కడికి ఇదవడానికి మేము అక్కడ ఉండవలసి వచ్చింది. 1 సంవత్సరం పాటు వైజాగ్ నుండి పార్వతీపురం దగ్గర మార్కొండపుట్టు వెళ్ళవలసి వచ్చి ఉన్నది. 1 సంవత్సరం పాటు అక్కడే ఉన్నాం, పని పాట లేకుండా ఏమీ లేకుండా ఉన్నాం. అయినను దేవుడు మహాకృప ఏంటంటే అక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు. వాళ్ళందరూ ఉండడం వల్ల నేను సంతోషంగా అక్కడ ఒక 6 నెలలు గడిపి తర్వాత నేను కూలి పని చేయడం మొదలెట్టా. సిమెంట్ పని చేయడానికి, ఎలక్ట్రీషియన్ పని చేయడానికి, ప్లంబింగ్ పని చేయడానికి, ప్రతి ఒక్క పని చేయడానికి దేవుడు మహాకృప ఇచ్చాడు. కానీ ఇవేవి చేద్దామన్నా విశాఖపట్నం ఉన్నావు కదా, నీకు పని ఎవరు ఇస్తారని చెప్పి నాకు పని ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. పని ఇవ్వకపోవడం కాకుండా నన్ను ఆలన చేసేవారు. నాయన నేను పని చేసుకుంటాను, పర్లేదు ఇవ్వండి అని చెప్పి ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితుల్లో నన్ను అక్కడ దేవుడు ఇచ్చేసిన తర్వాత విశాఖపట్నం నుండి సాల్మన్ రాజు గారు అనే ఒక అతను మా మార్కొండపుట్టి గ్రామం వచ్చి మాకు సువార్త చేసి మమ్మల్ని మరలా మా గ్రామం నుండి విశాఖపట్నం తీసుకొచ్చారు. మేము కొద్దిగా ఆర్థిక పరిస్థితిలో చాలా ఇబ్బందులతో ఉండేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఏమీ తెలియక డబ్బులు వచ్చి ఖర్చు పెట్టేవాడిని, ఇంటికి ఏమి చూసేవాడిని కాదు. నా పరిస్థితి అంతా కూడా ఏంటంటే ఎంత కష్టపడినా ఏమీ ఉండేది కాదు. ఎందుకంటే అనివార్య కారణాల వల్ల ప్రతి ఒక్క విషయంలో ఇంట్లో గొడవలు జరుగుతుండే, చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు జరుగుతుండే. నేను తాగుడికి బానిస అయిపోయేవాడిని. ఆ తాగుడు నుంచి విడుదల అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మరి నాకు ఇదే లేదు. ఉదయకాలం 5 గంటలు లేస్తే డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని, రాత్రి 10 గంటల వరకు ఇంటికి చేరేవాడిని కాదు. ఈ సందర్భంలో ఇంట్లో ఏం జరుగుతుందో, ఎలా ఉంటున్నారో, తింటున్నారో, ఉంటున్నారో అనేది కూడా తెలియక నేను అజ్ఞానంలో ఉండేవాడిని. అజ్ఞానంలో ఉండి నా కుటుంబానికి నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయేవాడిని. 10 రూపాయలు కష్టపడి తీసుకొద్దామన్న సందర్భంలో కూడా ఆ 10 రూపాయలు కూడా కష్టపడి తీసుకొచ్చే సందర్భంలో అది తాగేసి ఇంకా చాలాగా అప్పు చేసేవాడిని. ఆ అప్పులు చేసి లేనిపోని ఇబ్బందులు పడిపోయి 10,000 రూపాయలు అప్పు చేసిన దానికి 1,50,000 రూపాయలు అప్పు తీర్చడం జరిగింది. అదేంటి, సొంత ఆస్తి నమ్ముకొని తీసుకొచ్చి కట్టిన సందర్భం అది. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. విడిపించి సువార్త ద్వారా పార్వతీపురంలోని ఇక్కడ పద్మశ్రీ హాల్ దగ్గరలోనే ఒక చర్చ్ ఉంటే ఆ దినము చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ సహోదరుడు వచ్చి, నీకు ఈ రోజు కూల్ నిమిత్తంగా 250 రూపాయలు నీ కూల్ కాబట్టి నీ కూల్ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, నువ్వు నాకు అమ్ముడిపోయే కనుక నువ్వు ఈ దినం నువ్వు నాతో పాటు ఉండాలని చెప్పేసి చర్చికి తీసుకెళ్ళాడు. ఇష్టం లేని పరిస్థితిలో మా కుటుంబం అంతా నలుగురం కలిసి వెళ్ళి అక్కడ ఏదో తెలుసో తెలియక అక్కడ కూర్చొని వచ్చాం. ఆ సందర్భంలోనే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి ఒక పాట పాడింది. ఆ పాట, గాలి లేకపోయినా బ్రతకగలము, నీరు లేకపోయినా బ్రతకగలము, కానీ నాయనా నువ్వు లేకపోతే మేము బ్రతకలేము అన్న ఒక పాటను పాడుతూ ఎంతో ఆమెకు వచ్చిన స్వరంతో మంచి ఆనందంగా ఉన్నది. కానీ నాకు అది హేళనగా ఉన్నది. ఏంటి ప్రభా ఈ అని అనుకోవట్లేదు. నేను గాలి లేకపోతే బతకలేమంట, నీరు లేకపోతే బతకలేమంట, వీళ్ళు ఎలాగే చెప్తారు, వీళ్ళ పరిస్థితి ఇంతేనని చెప్పేసి ఈ హేళన చేసి ఆ రాత్రికాల సమయంలో ముందేసి మా పిల్లలతో నా భార్యతో చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఇటువంటి విషయాలన్నీ చేసుకుంటూ వస్తున్న సందర్భంలో ఒక్కొక్క దినము కొద్దిగా అలా జరుగుతున్న కొలది మరొక సేవకుడిని తీసుకొచ్చి ఈయన సాల్మన్ రాజు గారు ఒక బైబిల్ ఇచ్చి చదవమని చెప్పారు. నూతన నిబంధనలో చదివాను, లోకసు వార్త చదివి ఎలా చదువుతావు చదువు, నీకు వచ్చా రాదా అని చెప్పి అన్నాడు. నాకు వచ్చిన పరిస్థితుల్లో నేను అది చదవడం జరిగింది. చదివిన తర్వాత అక్కడి నుంచి అది కొన్నాళ్ళు అది మూల పెట్టా. కొత్త ఇల్లు, అది నూతనంగా నిర్మించిన ఇల్లు, అక్కడ చదవబెట్టే మొత్తం పోయింది, సగం అంతా బైబిల్ పోయింది.
ఆయనను దాన్ని మరలా తీసుకొచ్చి నేను ఎంతో భద్రంగా దాచుకున్నాను నేను. ఎందుకంటే దాని విలువ నాకు తెలిసిన తర్వాత దాన్ని చాలా భద్రంగా దాచుకున్నా. అదే సందర్భంలో అలాగ వస్తున్న కొలది నేను 4 సంవత్సరములు ప్రభువుని వెతికా. నేను 4 సంవత్సరాలు ప్రభువుని వెతికి, ప్రభువా నీవే దేవుడు అయితే నన్ను నువ్వు మార్చు. ఎందుకంటే నిన్ను తాగుబోతుని, తిరుగుబోతుని, నా అంత దరిద్రుడు ఇంకెవరు ఉండడు కదా. 24 గంటలు మత్తులో ఉండి కుటుంబాన్ని పట్టించుకోకుండా, కుటుంబాన్ని పోషించలేకుండా ఉన్నటువంటి వ్యక్తిని నేను కనుక నన్ను నువ్వు మార్చగలిగితే నువ్వు నిజమైన దేవుడు అని చెప్పేసి ఒక దినం రాత్రిలో మేము ప్రార్థన చేయడం జరిగింది. తెలిసి తెలియని ప్రార్థన, అది తెలిసి తెలియని ప్రార్థన, మత్తులో ఉండి చేసిన ప్రార్థన అన్నమాట. అప్పుడు ఆయన నాతో ఆ దినం మాట్లాడిన ఏంటంటే, నువ్వు నా చెందగర నీకు నేను ఏం చేస్తానో చూస్తానని అన్నారు. సరేలే అని చెప్పి అనుకున్నాను. ముఖాముఖిగా మాట్లాడే సందర్భంలో ఎదురు మనిషితో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతామో అదే విధంగా సర్లే అని చెప్పేసి ఒక మాట పక్కన పెట్టేసి నేను ఈ విషయాల్లోకి వచ్చేసాను. అలా వస్తున్న కొలది 4 సంవత్సరాలు వచ్చే సందర్భంలోనే మా ఆవిడ నాకు తెలియకుండా చర్చికి వెళ్తున్నది. జోసెఫ్ మూర్తి గారి చర్చికి, యేసుక్రీస్తు కృపా సంఘంలో ఉన్న అటువంటి చర్చికి రామ్నగర్లో ఉండేది. అది రామ్నగర్ ఉండేప్పుడు నాకు తెలియకుండా మా ఆవిడ, మా పాప ఇద్దరు ముందే వెళ్ళేవాళ్ళు. తర్వాత మా అబ్బాయి కూడా అలా తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆమెకు ప్రతి దినము ఎక్కడికి వెళ్ళొచ్చినా ఆమెకి ఇబ్బందిగా ఉండేది. నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావని అడిగి కోపంతో కొట్టేసేవాడిని. తెలియకుండా చేసేదానికి మరికొద్దిగా మా అన్నదమ్ములు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళతో పాటు నేను గిరిజన్ అనే మా అన్నయ్య, అలాగే చిరంజీవి అనే మా మేనల్డు, బోయజ్ అనే మా తమ్ముడు, వీళ్ళందరూ కూడా మా ఒక 15 కుటుంబాలు మా ఇక్కడ ఉన్నాయి, మా విశాఖపట్నంలోని. వాళ్ళందరూ కూడా నాకు సువార్త చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, నేను కోపిస్తుని వారిని ఏ విధంగా అయితే తిడతాననే సంగతి వాళ్ళకి తెలుసు. మా అందరం కలిసి ఒకే కుటుంబంలోనే ఈ యొక్క సంక్రాంతి పండుగ చేసుకున్న సందర్భంలోనే నేను వారిని హేళన చేసి కోపపడడం కూడా జరిగేది. అటువంటి సందర్భంలో ఇలా ఇల్లు వస్తున్న సందర్భంలోనే నేను చాలా వేదనతో, బాధపడుతూ, పరిస్థితిని గమనిస్తూ అర్థం చేసుకున్నట్టుండేవాడిని. ఎవరు నాకు సువార్త చెప్పేవాళ్ళు కాదు. ఒక ఈ సాల్మన్ రాజు గారు పాస్టర్ గారిని తీసుకొచ్చి ఒక్కడ మాత్రమే సువార్త చెప్పి వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఆదివారం కానీ బుధవారం కానీ ఎక్కడైతే ఈ పెద్ద పెద్ద కూటాలు జరుగుతాయో, పెద్ద పెద్ద ప్రార్థనలు జరుగుతాయో అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది నన్ను. అప్పటికి నేను సెక్యూరిటీగా 4 సంవత్సరాలు చేశా. నైట్ సెక్యూరిటీగా చేసుకుంటూ 4 సంవత్సరాలు సెక్యూరిటీ చేసిన సందర్భంలో ఉదయకాలంలో మళ్ళీ పనికి వెళ్ళే వాడిని. ఏ పని ఉంటే ఆ పని, వెల్డింగ్ పని కానీ లేదా పెయింటింగ్ పని కానీ, ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూ కుటుంబ పోషణ అప్పటి నుంచి పోషించడం మొదట చేశాను. ఎంత తెచ్చినా చాలా ఇది కాని పరిస్థితిలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి దేవుని మహాకృపను బట్టి ఏంటంటే కొంచెం అలాగా దీంట్లోకి రావడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. అదే సందర్భంగా నేను వస్తున్న కొలది 2014వ సంవత్సరంలోని పెందుర్తి దగ్గర మంగళపాలెం అనే గ్రామం నుంచి ఒక పంతులు గారు పెద్ద సాక్ష్యం చెప్పారు. దమ్మర్ ఆడిటోరియం దగ్గర పంతులు గారు ఒక బహిరంగ మీటింగ్ లో సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పినప్పుడు ఇంత పెద్ద పంతులు గారే ఎంత సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళంత పూజలు, అంత భక్తి భావాలతో ఉన్నటువంటి అతను అంత దీనిగా వచ్చి ఈ దినమున బిషప్ గా కనిపించి ఆయన ఇచ్చేసినప్పుడు, నేను చేసిన భక్తి అంత పెద్ద భక్తి కాదు, నేనెందుకు ఎలాగ ఉండాలి, నేనేమి చేసిన అంత దీనిగా భక్తిపరుడు అయితే కాదు కనుక నేను ఈ మార్గంలో నడవడం మంచిదే అని అప్పుడు నా మనసును మార్చుకోవడం జరిగింది. అలా జరుగుతున్న సందర్భంలోనే మాకు ఇక 2015వ సంవత్సరంలోనే బాప్టిజం పొందుకోవడానికి మేము సిద్ధపాటు అయ్యాం. జనవరి నెల 13వ తారీఖున బాప్టిజం పొందడానికి 11 మంది సిద్ధపాటు కలిగి ఉన్నాం. నేనైతే మా పాస్ గారు చెప్పాను, అయ్యా ఇప్పుడు మేమే తీసుకోలేము, తర్వాత తీసుకుంటామనంటే ఈ 11 మందిలో నువ్వు మిస్ అయిపోతే మొత్తం అందరూ మిస్ అయిపోతారు, నువ్వు మిస్ అవ్వకూడదు, నువ్వు మాత్రం కంపల్సరిగా తీసుకోవాలి అని ఆయన నాకు బోధించి నాకు చెప్పడం జరిగింది. అంతకుముందల్లా చర్చికి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర చివరిన కూర్చుండేవాడిని, విని వచ్చేవాడిని. కానీ ముందుకెళ్ళి ఉండడానికి నాకు అదొక రకమైన, ఎందుకంటే సిగరెట్ కాల్చేవాడిని,
మందు దాసి వెళ్ళేవాడిని, ఈ నోటి దుర్వాసనతో వెళ్ళేవాడిని. ఇటువంటి వీటికి ఆయన దగ్గరికి వెళ్ళి లాస్ట్ లో చివరిలో ప్రార్థన చేసుకోవడానికి మంచి నాకు అవకాశం దేవుడు ఇచ్చాడు. అలాగా ప్రార్థన చేయడం వలన నాలో ఉన్న దినదినము మనసు మారింది. దినదినము మనసు మారడం వలన నేను బాప్టిజం పొంది తర్వాత మళ్ళీ ప్రభువుకి ఆ దినం అడిగా. దానిలో ఉన్న ఇదేంటి, బాప్టిజం పొందేటప్పుడు నాలో ఉన్న ఎటువంటి దురాత్మలైనా ఎటువంటి ఇవేని కూడా అన్ని ఆ దినము నుంచి పోవడం జరిగింది. మనలో నూతనమైన స్వభావం జరిగింది. నూతనమైన అప్పుడే పుట్టిన బిడ్డగా ఎలాగైతే మనసు ఉంటుందో ఆ విధంగా ఉన్నది. ఇప్పటికీ నా వయసు 10 సంవత్సరాల 10 నెలల 7 రోజులు ఈ దినమునికి బాప్టిజం పొంది. కాబట్టి నేను ఇంకా బాలునిగా ఉన్నాను. నాకు అందుకే కొన్ని విషయాలు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. కానీ ఏదో దేవుని మహాకృప వలన ఇంతవరకు దేవుడు అలాగ నన్ను నడిపించాడు. తెలియక చేసిన దాని గురించి కదా ఇప్పుడు మనం అన్ని మాట్లాడుకుంటున్నాం. నా రచన సాక్ష్యం ఇక్కడ నుంచి ఇదవుతుంది. పూర్వము బైబిల్ గ్రంథంలోని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 12వ వచనం. పూర్వము నేను దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసేది కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపనైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితేని సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృష్టుడగును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అని ఈ యొక్క వాక్యాల ద్వారా నాకు దేవుడు ఈ విషయాలన్నీ బయలుపరిచాడు. ఈ విషయాలు నాకు తెలియదు. ఈ విషయం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా ఉండాలనేది. ఈ విషయం కూడా మా పాస్టర్ అయిన జోసెఫ్ మూర్తి గారు నాకు ఈ సాక్ష్యానికి మంచి బాగుంటది కనుక ఈ వాక్యం ద్వారా నువ్వు ఇంకా బలపడడానికి ఇది ఉంటదని ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా మన యొక్క ఈస్టర్ రోజున వాక్యం బోధిస్తున్న సందర్భంలో దైవసేవకులు క్రీస్తు జోసెఫ్ మూర్తి గారు ఆ జన్మలో ఈస్టర్ రోజున బత్సిలేం అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ గాడిద పిల్లలు ఉంటాయి కదా, ఆ 2 మనుషులు పంపించి తీసుకురమ్మని చెప్తాడు. ఆ గాడిద పిల్లని గురించి అని తీసుకొచ్చి ఈ ఒక గాడిద మీద ఎక్కి వెళ్ళాలని చెప్పని ప్రభు ఎప్పుడైతే కోరుకుంటున్నాడో ప్రభు పంపించాడు కనుక ఎవరైనా అడిగితే నాకు కావాలని ప్రభు చెప్పని చెప్పాడు కనుక ఆ విధంగా నాకు ఆ ప్రేరేపణించగలిగి ఆ వాక్యము బహుబలంగా నా హృదయానికి తాకింది. ఎట్లాగంటే ఆ ఎవరైనా మీలో ఈ యొక్క మాటల వలన మీ హృదయం కదిలింపబడితే మీరు ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది జోసెఫ్ మూర్తి గారు. అదే సందర్భంలోనే నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ యొక్క గాడిద పిల్లని నేనే ఉన్నాను. ఈ యేసుక్రీస్తు కృపా సంఘంలో ఈ యొక్క గాడిదని నేనే, ఆ గాడిద పిల్లలను నేనే కనుక ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని నా పైన మీరు ఉండమని నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి వాక్యానుసారంగా ఆయన ఆ వాక్యం నాకు బలంగా తగిలింది. ఎక్కడికో బత్సిలేం గ్రామంకి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే విశాఖపట్నంలో యేసుక్రీస్తు కృపా సంఘంలో ఒక గాడిద పిల్ల ఉంది కదా, వీటిని ఇప్పవా నాయనా అని ప్రాధాయపడుతూ విప్పమని కన్నీటి ప్రార్థన చేసి ఆ దినం కన్నీటి ప్రార్థన చేసిన సందర్భంలోనే దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. నాలో ఉన్న దుష్ట శక్తి నాలో నుండి పోయేటట్టుగా చేశాడు. ఇంకనూ ఏమైనా ఉంటే తీసివేసి నన్ను పవిత్రుడిగా చేశాడన్నమాట. అలాగే మధ్యాహ్న కాలం సమయంలో ప్రార్థన అయిపోయి ఇంటికి రాగానే భోజనం చేసి అలా మంచం పైన చేరపడదామని అలా చేరబడ్డా.
అదే క్షణంలోనే నాలో దుష్టుడు పడుకొని లేచి మంచం మీద కూర్చొని నిలబడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి క్రియ నాకు దేవుడు మహాకార్యము చేశాడు. అప్పటి నుంచి నేను పరిశుద్ధుడిగా ఉన్నాను. అలాగే అప్పట్లోనే నాకు ఇంకొక సంఘటన కూడా జరిగింది. నేను ఎంత పవిత్రుడనే అంతకుముందు చెప్పుకున్న సందర్భంలో డీలక్స్ చేసేవాడు నా సందర్భంలో ఇంకను. ఎందుకంటే ఈ యొక్క శరీర క్రియలను బట్టి నాకు ఈ ఏదైనా డైజెషన్ అవ్వదు అని చెప్పేసి డీలక్స్ చేసుకునేటప్పుడు ఒక సహోదరుడు అన్నాడు, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పని వేణెత్తి చూపించాడు. ఆ వేణెత్తి చూపించిన సందర్భంలోనే నేను ఏం బాబు నాకు వేణెత్తి చూపిస్తున్నావు, ఏంటి నేనేం తప్పు చేస్తానంటే నీ నోట్లో ఏమున్నది చూడు అని అన్నాడు. నా నోట్లో డీలక్స్ ఉంది కదా, అదేంటి అందరూ తింటున్నా నేను తింటున్నా అని చెప్పన్నా. కాదు నువ్వు పాపం చేస్తున్నావు అని అన్నాడు. నేను పాపం చేయడం ఏంటని అన్నానా? లేదు, అది మంచిది కాదు కదా, అపవిత్రమైనది కదా, అది మనం తినకూడదని నేను కొద్దిగా చెప్పడం జరిగింది. అప్పుడే కొనుక్కొని జోబులు పెట్టుకున్న 10 డీలక్స్లను కూడా నా షాప్ లో ఉంటే షాప్ లోకి తీసుకొచ్చి షట్టర్ వేసుకొని గంట మోహరించి ప్రార్థన చేశా, కన్నీటి ప్రార్థన చేశా. ప్రభా, నా నుండి నీ నామం అవమాన పడేలాగా ఉంటే, నాలో ఏమున్నా దోషాలు ఏమున్నా మరలా కడుగునాయనా అని చెప్పి మళ్ళీ ఒక గంట కాలం ప్రార్థన చేయడం జరిగింది. అలా చేసిన సందర్భంలోనే నేను ఈ విషయాలన్నీ కూడా వెంటనే తీసి కాలువలు పడేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా ఇంకా నాకు వెనక్కి తిరిగి చూసే ఇది లేకుండా చేశాడు దేవుడు, మా కృప. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా వెనక్కి ఉన్నటువంటి నేను అప్పటి నుంచి దేవుని మహాకృప దైవ సేవకులతో పాటు ఉండడానికి సంఘ పెద్దగా చేశారు, సంఘ సెక్రటరీగా చేశారు. ఆ దైవజనులుగా కూడా గత సంవత్సరంలో ఆయన అభిషేకించబడ్డాను. ఆయన చేతుల ద్వారా మే నెలలో అభిషేకించబడ్డాను. సంవత్సరం అయిపోయినది, సంవత్సరం 6 నెలలు అంతా అవుతుంది ఇప్పటికీ. అదే ఇటువంటి పరిస్థితులు అయితే నమ్మదగిన వాడిగా ఉన్నాను. అలాగే మొదట పూర్వం నేను దూషకుండా ప్రతి ఒక్కరిని దూషించేవాడిని, ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడిని. మీరు ఇలా చేస్తారంటే, మత మార్పిడి చేస్తారంటే అని ఆ సందర్భంలో అనేవాడిని. నా చిన్న 7వ తరగతి నేను చదువుకున్న సందర్భంలో బైబిల్ మాకు బైబిల్ పంపించేవాళ్ళు అక్కడి నుంచి. మా సహోదరులు ఉంటే వాళ్ళు క్రిస్టియన్స్, తెలియకుండా బైబిల్ రప్పించేవాళ్ళు. అయినా ఆ బైబిల్ నాకు వద్దని చెప్పి ఎవరెవరికి ఇచ్చేసేవాడిని. అటువంటి సందర్భంలో కూడా నేను ప్రతి ఒక్కరిని, మా అన్నదమ్ములు కానీ పెద్ద వాళ్ళందరినీ కూడా హేళన చేస్తూ మాట్లాడేవాడిని, హింసించేవాళ్ళని. వాళ్ళందరికీ బాబు వెళ్ళిపోయి ఇక్కడ వద్దు అని చెప్పేసి గెసరిసేవాడిని. హానికరుడు అంటే ఎక్కువగా నేను ఏమి అంత దీనికి చేసేవాడిని కాను, కానీ నన్ను నేను చేసుకోవడానికి ఇదే ఉండే కాదు. ఏదో ఆలోచన, దుష్ట ఆలోచన ఉండేది తప్పించి కానీ మంచి ఆలోచన ఏది ఉండేది కాదు. తర్వాత నన్ను పరిచర్యకి నియమించిన ప్రభువు నమ్మకమైన వానిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ నమ్మకం నాకు మొదటి నుంచి నమ్మకం, ఎక్కడ పని చేసినా ఎలా చేసినా నమ్మకంగా ఉండాలని ప్రభువు నాకు ఎంతో సహాయం చేశాడు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయం 2వ వచనం. చదువుతున్నానండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అదేంటే ఇంతవరకు నేను ఏ విషయంలో కూడా గృహ యజమానుడిగా నేను సరైన ఇదే చేయలేకపోయాను. అప్పటి నుంచి ఆ యొక్క కార్యక్రమం అన్నింటిలో కూడా ఈ యొక్క పనులు చేయడానికి, గృహ యజమానులు చేయవలసిన పనులన్నీ కూడా నేను చేయడానికి దేవుడు నాకు మంచి మహా కృపను అనుగ్రహించాడు. అదే సందర్భంగా 2015 జనవరి 13 జరిగిన బాప్టిస్ట్ కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిగింది. అక్కడ నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల 10 నెలల 7 రోజులకి ఈ దినముకు జరిగింది. మా కుటుంబం అంతా దేవుడు రక్షించుకున్నాడు. 4 ఒకేసారి బాప్టిజం పొందాం. అలాగే మాతో పాటు మొత్తం 11 మంది అయ్యాం. ఈ 11 మంది కూడా కొంతమంది ఉన్నారు, 2-3 బయటికి వెళ్ళిపోయారు. పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నాం. ఆయనను నన్ను క్షమించి, నన్ను రక్షించి అక్కడి నుంచి నన్ను స్థిరపరిచాడు అన్నమాట, బలపరిచాడు. ఆ దేని నుంచి బలపరిచి మంచి ఉన్నతమైన స్థితి అంటే దైవజనుల పక్కన ఉండడానికి, దైవ సేవకులతో పాటు ఉండడానికి ప్రతి ఒక్క విషయాల్లో ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మకమైన
వాణిగా ఉండడానికి నాకు మంచి కృపను ఇచ్చాడు. పరిచర్య చేయడానికి మంచి ఆలోచన ఇచ్చాడు. పరిచర్య చేస్తూ దైవ సేవకులతో పాటు ఉంటూ అనేకమైన ప్రాంతాలకు తిరగడానికి నాకు శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఆయన సమకూర్చాడు. అలాగే నా కుటుంబాన్ని కూడా పెంచి పోషించిన దేవుడు ఎప్పుడు కూడా నాకు అన్యాయం చేయట్లేదు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఒకసారి చదువునమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఓకే, నన్ను బలపరిచిన నా దేవుడు నేను ఏ పనైనా చేయడానికి సంసిద్ధుడై ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన నన్ను బలపరుస్తున్నాడు. నా ఇంటిని బాగు చేస్తున్నాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తున్నాడు, నా రక్త సంబంధికులు బాగు చేస్తున్నాడు. నేను ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నా కుటుంబీకులందరూ కూడా ఒకప్పుడు నువ్వు అలా ఉండేవాడువు, ఈ దినము నువ్వు ఇలా ఉంటున్నావు కదా అని నా కుటుంబీకులే అంటున్నారు. నా కుటుంబీలు అంటుండి మా అన్నదమ్ముల వీళ్ళందరూ ఏమన్నారు, అయ్యా నువ్వు ధన్యుడువు అని చెప్పేసి మా వదిన గారు అన్నారు. ఎందుకమ్మా అంటే, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నువ్వు ప్రభు పనులకు ముందుకు వెళ్తున్నావు. మేము 30 సంవత్సరాలు బట్టి ఉన్నాం కానీ ప్రభు పనులకు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఈ లోకాన్ని విడిచి నువ్వు ఈ లోకాన్ని విడిచి ఉన్నావు. మేము ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా లోకానుసారమైన కార్యక్రమాలు చేసుకుంటూ లోకంలో వచ్చినటువంటి దాని గురించి మేము ఆశపడుతూ ఇలాగే తిరుగుతున్నాం కానీ మేము ఆ విధంగా ఉండట్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని బలపరిచి ప్రభు యొక్క కృపకు నేను పాత్రుడై ఉన్నాను. అలాగే అపోస్తల కార్యములు 3:17 ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 3:17. మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలియక చేసిన దాని గురించి మనం నన్ను ఏమైతే కూడా తెలియక అవిశ్వాసంతో చేశాను, ఏ విషయం కూడా తెలిసి చేసింది అయితే కాదు కానీ తెలియక చేసిన ఆ యొక్క పొరపాట్లను దేవుడు నన్ను క్షమించాడు. క్షమించి నాకు ఆయన పనికై వాడబడుతున్నట్టుగా నా హృదయాన్ని మార్చాడన్నమాట. తెలియక చేసి కనికరించబడితిని. మరి ప్రభు యొక్క కృపకు క్రీస్తు చేసినందు విశ్వాసమును ప్రేమయు అత్యధికమైన నా పట్ల, నా కుటుంబం పట్ల ఆయన చూపిస్తున్నాడు. అలాగే ఆ లోకమునకు ఆయన క్రీస్తు పాపను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారము యోగ్యమై ఉన్నదని అది మనకి బాగా అర్థమయ్యేలాగాను నాకు మరొకసారి ఆయన చెప్పడం జరిగింది. అయితే అట్టి వారిలో నేను ప్రధానను. ఈ యొక్క వాక్యాన్ని నేను ఇచ్చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి, నన్ను సరి చేసుకోవడానికి, నా కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి నాకు ఈ యొక్క పరిస్థితిని ఇచ్చాడనమాట. అట్టి వారిలో నేను ప్రధానై ఉన్నాను. ఆయన నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండేలాగును, ప్రతి ఒక్కరికి కూడా నేను మాదిరిలాగా ఉండేలాగును ఆయన నాకు సహాయం చేశారు. ఎందుకంటే ఒకప్పుడు పనికిరాని పాటలు తిరిగేవాడిని, వ్యభిచారంలో తిరిగేవాడిని, పనికిరాని వ్యర్థమైన పనికి తిరిగేవాడిని. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి దేవుని పనికి వెళ్ళడంలోనే దేవుడు మహాకృప ఉంచాడనమాట. ఆ మహాకృపించడం అనేక మందికి నేను మాదిరిగా ఉండడానికి నాకు దేవుడు మహా ఇచ్చేశాడు. నేను పాపనేది నన్ను కనికరించినట్లు, నేను పాపినై ఉన్నా, నాకు అప్పుడు పాపిని నన్ను రక్షించాడు. నన్ను కనికరించడానికి ఆయన మంచి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఆ విధంగా ఉంటే నువ్వు కనికరించబడతావని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను ఉండడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఆటంకాలు వచ్చినా, ఏం వచ్చినా, ఎదురైనా, ఆరోగ్యం బాగోలేకపోయినా సరే నేను నిరంతరము దేవుని సేవకి వెళ్ళడానికి దేవ సేవకులు నాకు మంచి అవకాశం ఇచ్చి ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి, నన్ను ఎక్కడెక్కడికైనా ఏ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయనతో పాటు ఉండడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. నాకు ఆరోగ్యం ఉండేటప్పుడు లేనప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులైనా నేను ఉన్నాను అని ఒక భరోసా ఇచ్చి నన్ను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా నేను వెళ్తున్నాను. దేవుడు నాకు మహా కృప అనుగ్రహించాడు. నా కుటుంబానికి, నాకును, నా బంధువులకు కూడా ఆయన రక్తంలో కడబడిన బిడ్డలందరూ కూడా ఆయన కృపా కనికరం మాకు ఇచ్చి ఉన్నాడు. అలాగే నేను మా అక్క గారిని, సహోదరుని నేను మా రక్షణ మార్గంలో నడిపించాను. ఇంకా ఎంతమందికి అయితే నడిపించవలసి ఉన్నదో ఇంకా నేను అలాగా అందరికీ ప్రార్థన చేస్తాను. నా కుటుంబీలంగా అందరి కొరకు వారందరూ రక్షించబడలాగా అందరూ అన్యులై ఉన్నారు.
చాలా మంది నా కుటుంబీకులు మారారు. కానీ నా యొక్క రక్త సంబంధికులు, నా అత్తవారి కుటుంబం, నా కుటుంబాలు అన్ని కూడా ఇంకున్నాయి. వారందరూ కూడా రక్షించబడి వారు కూడా నాలాగే ఉండాలని ఒక సాక్ష్యం కలిగి ఉన్నానని తెలియజేయడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా విషయం తెలుసు. ఒకప్పుడు నేను ఇలాగ ఉండేవాడిని, ఈ దినం ఇలా ఉంటానంటే దేవుడు మహాకృపాన్ని అనుగ్రహించాడు కనుక ఈ దినము ఎక్కడికి వెళ్ళినా దైవ సేవకుడుగా, ఒక పరిశుద్ధుడిగా ఉండడానికి దేవుడు నియమించి ఉన్నాడని వారందరికీ కూడా తెలిసే అదే విధంగా నన్ను నా కుటుంబాన్ని రక్షించుకున్న ఆ దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. దేవుడు చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎంతో చక్కగా అతని జీవితంలో జరిగిన ఆటుపోట్లన్నీ